ఇది నటాటోరియం వెస్ట్ ఎంట్రన్స్ ఫిజికల్ ఫిట్నెస్ సెంటర్ షాంగ్తాంగ్ స్ట్రీట్. ఇది మేము ఉండే ఏరియా. బేస్బాల్ పార్క్, ట్రైనింగ్ గ్రౌండ్, ఫుట్బాల్ పార్క్. ఇది మనం స్టేడియం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తూ ఉంటారు. నేను లోపలికి వెళ్తాను. ఇది టాయిలెట్స్. ఇక్కడ ఉంది మనకి ఎంట్రీ లోపలికి. ఇలాగ వెళ్తున్నాం ఇప్పుడు. హలో, यहाँ विक्टरी ऑफ सुजो, विक्टरी ऑफ सुजो. ఇది మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ స్టేడియం ఉంది. ఇక్కడ స్టేడియం చూడండి. ఇది రన్నింగ్ ట్రాక్. ఇది గ్యాలరీ. మనకేముంది గ్యాలరీ, దానికి పైన రూఫ్ ఉండదు. ఉన్న గ్యాలరీ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇది న్యాచురల్ గ్రాస్. ఇది న్యాచురల్ గ్రాస్. ఇదిగో ఈ కలర్ కూడా ఎండిపోయినట్టు కాదు. ఓకే, నేను లోపలికి వెళ్ళి తీస్తాను మొత్తం. మన ఈస్ట్ గోదావరిలో ఉన్న స్పోర్ట్స్ గ్రౌండ్స్ అన్నీ కూడా ఇలా తయారవ్వాలని నా యొక్క అభిలాష. అలాగే ఇక్కడ ప్రతి స్కూల్లోని ప్రతి కాలేజీలో కూడా ఇటువంటి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఎప్పటికైనా చైనా కానీ ఈ ఒలింపిక్స్లో మన ఇండియా నుంచి, ఎస్పెషల్లీ మన కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ నుంచి స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకొస్తారని నేను ఎంతో ఆతృతతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మన స్పోర్ట్స్ కోచ్లను కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ కానీ, వాళ్ళ యొక్క ట్రైనింగ్ కానీ అన్నీ ఇస్తూ చేస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంప్రూవ్ అవుతారని నా యొక్క ఆకాంక్ష. చూద్దాం.